తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక దశాబ్ద కాలం దాదాపుగా ఇంకొక వారం 10 రోజుల్లో పూర్తి అవుతున్న సందర్భంగా ఉపాధి కల్పన రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు, ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో ఇప్పటిదాకా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి కల్పన తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం గత 4-5 నెలలుగా వచ్చిన తర్వాత 5 నెలల తర్వాత వచ్చిన తర్వాత కొత్తగా జరిగిందైతే ఏమీ లేదు. కాబట్టి ఈ దశాబ్దంలో తెలంగాణ యువతకు మాకు బాధ్యత ఉంది చెప్పేది. ఎందుకంటే ఉద్యమ కాలంలోనే చెప్పింది మేము, నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి ప్రాతిపదికనే తెలంగాణ ఉద్యమం ఆనాడు జరిగిన విషయం మనందరికీ కూడా తెలుసు. అందుకే తెలంగాణ యువతకు, తెలంగాణలోని ప్రతి తల్లి తండ్రికి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ఉపాధి కల్పన రంగంలో సాధించిన విజయాలను ఒక్కసారి తిరిగి గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మీ ద్వారా వారి దృష్టికి కొన్ని విషయాలు నేను తీసుకొని పోయే ప్రయత్నం చేస్తాను. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యథేచ్ఛగా తెలంగాణకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలలో తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాల విషయంలో తీవ్రమైన వివక్ష, తీవ్రమైన ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని నిరసిస్తూ ఎన్నో సందర్భాలలో కేసీఆర్ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకత్వం ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమాలు, చివరికి ఫ్రీ జోన్ హైదరాబాద్ అని తీసుకొస్తే దాన్ని నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసిన విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని, రాష్ట్రపతి ఉత్తర్వులని యథేచ్ఛగా వారి ఇష్టానుసారంగా ఆనాటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అప్పటి ప్రభుత్వాలు కానీ తుంగలో దొక్కినాయి, ఉల్లంఘించినాయి. జిల్లాల్లో జోనల్ సిస్టంలో ఆనాడు నాన్ లోకల్ కోటా, నిజానికి జనరల్ కోటా అది, దాన్ని నాన్ లోకల్ కోటాగా ఆనాడు అన్వయిస్తూ దానికి నాన్ లోకల్ అనే ఒక నిర్వచనం చెప్తూ తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం చేసింది ఆనాటి అప్పటి సమైక్య పాలకులు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా, ఈరోజు నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని ఈ విషయంలో సవాల్ చేస్తూ ఉన్నా. భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో అటెండర్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ దాకా 95% ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక పిల్లలకే ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి ఉన్నదా? దయచేసి ఉంటే తెలంగాణ యువతకు చెప్పాలి అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని సవాల్ చేస్తూ ఉన్నాను. ఎందుకు కాంగ్రెస్ బీజేపీ అంటున్నా అంటే ఈ రెండు పార్టీలే మరి భారతదేశంలో 75 ఏళ్ళుగా రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ అధికారాన్ని చెలాయించింది, అధికారాన్ని అనుభవించింది, ఈరోజు కూడా అనుభవిస్తున్నది. ఇప్పటికి కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో అధికారాన్ని నిర్వహిస్తున్నది ఈ రెండు పార్టీలే. కాబట్టి నేను చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము చివరికి ప్రెసిడెంట్ గారి దాకా పోయి, పార్లమెంట్కి పోయి ఆనాటి అప్పటి ప్రధానమంత్రిని కూడా కలిసి ఒత్తిడి తెచ్చి కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చి పాత విధానాన్ని సంస్కరించి అటెండర్ నుంచి మొదలు పెడితే గ్రూప్ 1 ఆఫీసర్ దాకా 95% ఉద్యోగాలు తెలంగాణలోని స్థానిక పిల్లలకు, స్థానిక యువతకే దక్కే విధంగా 95% రిజర్వేషన్ తెచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్, ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈ 95% లోకల్ రిజర్వేషన్ అనేది భారతదేశంలో ఎక్కడా లేదు. ఇది విద్యార్థులు, నిరుద్యోగులు, అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా, తెలంగాణ ప్రజలు కూడా దయచేసి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది సాధ్యమైంది అంటే కూడా, ఈ 95% రిజర్వేషన్ దేశంలో ఎక్కడా లేని మన దగ్గరే సాధ్యమైందంటే కేవలం నిరుద్యోగుల బాధ, ఆనాడు నియామకాల విషయంలో జరిగిన వివక్షను అర్థం చేసుకున్న ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారే మనం తొలి ముఖ్యమంత్రి కావడం వల్లనే జరిగిన న్యాయం అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఒక్కసారి మనం గమనించినట్టయితే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధించిన విజయాలను మననం చేసుకునే ముందు గతంలో ఉన్న పరిస్థితులు కూడా ఒక్కసారి నిమరేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా కేసీఆర్ గారి ప్రభుత్వం 9.5 ఏళ్ల పాటు ఉంది. కానీ సరిగ్గా మాకంటే ముందు 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 14 వరకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 23 జిల్లాల్లో, తెలంగాణలోని 10 జిల్లాలు, ఆంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాలు, ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలోని 13 జిల్లాలు మొత్తం కలిపి 10 ఏళ్లలో వారు ఏపీపీఎస్సీ ద్వారా అదేవిధంగా ఇతరత్ర మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎంత చేసినారయ్యా 10 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 24,086 పోస్టులు మాత్రమే. యునైటెడ్ ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకంటే ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు చేసిన మొత్తం నియామకాల భర్తీ కేవలం 24,086. అందులో తెలంగాణ వాటా 42% అనుకుంటే, ఎందుకంటే 58-42 రేషియోలో పంపకాలు జరిగినాయి కాబట్టి 42% అనుకుంటే తెలంగాణ వాటా తెలంగాణలోని 10 జిల్లాలకు దక్కింది కేవలం 10,080 ఉద్యోగాలు మాత్రమే. మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా, 10 ఏళ్లలో తెలంగాణకు ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు తెలంగాణకు దక్కింది ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు జరిపింది కేవలం 10,000. 10 సంవత్సరాల్లో 10,000 అంటే సంవత్సరానికి 1000 ఉద్యోగాలు మాత్రమే. కానీ అదే కేసీఆర్ గారు ప్రభుత్వం ఏం చేసింది? ఇవాళ కొంతమంది మిత్రులు మాట్లాడుతుంటారు, కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలే చేయలేదు, అసలు జరగనే లేదు, ఏమీ కానేలేదు అని మాట్లాడుతూ ఉంటారు. కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంది అంటే, కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఇది. ఏం చేసింది? పరిపాలనా అనుమతులు కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వంలో మేము ఇచ్చింది మొత్తం అనుమతి 2,32,308 ఉద్యోగాలు. నేను ఈ పేపర్లన్నీ మీకు ఇస్తాను, మీరు అందరూ కూడా చూసుకోవచ్చు, తర్వాత సవివరంగా చూసుకోవచ్చు. 2,32,308 ఉద్యోగాలు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. అందులో ఈ 2,32,308 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ జారీ చేసింది 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇందులో నేను ఒకసారి డీటెయిల్గా లిస్ట్ కూడా చెప్తాను. ఇందులో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అనుమతి ఇచ్చింది 60,918, నోటిఫికేషన్ జారీ చేసింది 54,015 ఉద్యోగాలు, భర్తీ చేసింది 35,250 ఉద్యోగాలు, ఇంకా ఒక 18,765 ఉద్యోగాలు ప్రక్రియలో కొనసాగుతూ ఉన్నాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 50,425 ఉద్యోగాలకు అనుమతి ఇస్తే నోటిఫికేషన్ 48,247 ఉద్యోగాలకు జారీ చేస్తే 47,068 ఉద్యోగాలు భర్తీ చేసినాము. 1,179 ఇంకా భర్తీ దశలో ఉన్నాయి. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 17,631. కొంతమంది మిత్రులు మాట్లాడతారు అసలు టీచర్ ఉద్యోగాల భర్తీ జరగలేదు తెలంగాణలో అని. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 17,631 ఉద్యోగాలకు అనుమతి ఇస్తే 12,904 ఉద్యోగాలు భర్తీ చేసినాం. 3,694 భర్తీ దశలో ఉన్నాయి, భర్తీ చేసిన ఉన్నాయి. 9,210 భర్తీ దశలో ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సి ద్వారా 34,100 ఉద్యోగాలకు అనుమతిస్తే అందులో నోటిఫికేషన్లు జారీ చేసింది 28,534, పూర్తి చేసింది భర్తీ చేసింది 22,892, భర్తీ దశలో ఉన్నది 5,642. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 14,283 ఉద్యోగాలకు అనుమతిస్తే 9,684 ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేసినాం. భర్తీ చేసింది 2,047, 7,637 భర్తీ దశలో ఉన్నాయి. యూనివర్సిటీ కామన్ బోర్డు, యూనివర్సిటీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిందని కొంతమంది మిత్రులు మాట్లాడతారు. అన్ని యూనివర్సిటీస్కి ఒక కామన్ బోర్డు పెట్టి చేయాలి, ఒక సిస్టమ్ తేవాలి, రిఫార్మ్స్ తేవాలనే ఉద్దేశంతో కామన్ బోర్డు అని పెట్టాం. దురదృష్టం ఏంటంటే యూనివర్సిటీ కామన్ బోర్డుకు మోకాలడ్డం పెట్టింది గవర్నర్ గారు. ఆ బిల్లుకు మోకాలు అడ్డుకున్నది గవర్నర్. లేకపోతే ఈ పాటికి ఈ 105 పోస్టుల భర్తీ కూడా అయిపోయేది. ఇతర సంస్థలు అన్నీ కలుపుకొని 54,846 అనుమతి ఇస్తే నోటిఫికేషన్ 49,351 జారీ చేసినాం. అందులో భర్తీ చేసింది 49,132, కేవలం భర్తీ దశలో ఉన్నది 219. సమ్మరీ చెప్తా ఉన్నా, ఒకసారి వినండి. 10 ఏళ్లలో కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో మొత్తం 2,32,308 పోస్టులకు అనుమతి ఇచ్చారు. ఆ ప్రభుత్వం అన్నాడు మా ప్రభుత్వం
నోటిఫికేషన్ ఇచ్చింది 2,02,735, భర్తీ చేసింది పూర్తయింది 1,60,083, భర్తీ దశలో ఉన్నది 42,652. ఏం చేశారు కేసీఆర్ గారు ఉపాధి కల్పన రంగంలో, ప్రభుత్వ రంగంలో? ఇది నేను చెప్పేది ఓన్లీ గవర్నమెంట్ లెక్కలు, గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ అటాచ్డ్ మరి కార్పొరేషన్లు కానీ లేదా ఇతర సంస్థలు కానీ దానికి సంబంధించి. అయితే ఇక్కడ విడ్డూరం అనిపించేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు 30,000 ఉద్యోగాలు ఇచ్చినానని ఊదరగొడుతున్నాడు. వాళ్ళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ నాయకులు కూడా నిస్సిగ్గుగా అదే అబద్ధాన్ని వల్లవేస్తూ ఉన్నారు. నేను మిత్రులందరినీ కోరేది ఏమంటే, నేను కాంగ్రెస్ మిత్రుల్ని కోరుతా ఉన్నా, మీరు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమే అయితే ఏ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చినారు, ఏ తేదీన నోటిఫికేషన్ ఇచ్చినారు, ఏ తేదీన రాత పరీక్ష పెట్టినారు, ఎప్పుడు మరి పరీక్షలు పూర్తయినాయి, ఎప్పుడు మరి అపాయింట్మెంట్ లెటర్లు వచ్చినాయో ఒక్కసారి తెలంగాణ నిరుద్యోగులకు చెప్పాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. వారు చెప్పరు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన 32,000 ఉద్యోగాలని చెప్పి ఏదైతే పచ్చి అబద్ధం చెప్తున్నాడో ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ కూడా తెలంగాణ యువతను ఇవాళ అమాయకులు, వీళ్ళకి తెలివి లేదనుకొని ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నాడో, ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారి దుర్మార్గాన్ని బట్టబయలు చేసే ఇది ఆయన చెప్పిన ఉద్యోగాలు, ఆయన ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటున్న వాటికి పరీక్షలు ఎప్పుడు జరిగినాయి, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో నేను చెప్తాను మీకు. గురుకులాల్లో టీజీటీ అదేవిధంగా పీజీటీ 9,210 ఇది పోస్టులు మొత్తం. ఆనాడు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏప్రిల్ 2023లో నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్. పరీక్షలు నిర్వహించింది ఆగస్టు 2023లో కేసీఆర్ గవర్నమెంట్. కానీ ఫలితాలు విడుదలైంది ఫిబ్రవరి 2024లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఫలితాలు విడుదలైనాయి. అంటే ఈ పోస్టులను కూడా తన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ దివాలా కోరుతనానికి, తెలంగాణ ప్రజల చైతన్యం చాలా తక్కువ అని చెప్పి ఆయన అంచనా వేస్తున్నాడనడానికి ఇదొక సంకేతం. ఇంకొక మాట, పోలీస్ శాఖలో 17,516 ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ ఇచ్చింది ఏప్రిల్ 2022. అంటే 2022 ఏప్రిల్లో పోలీస్ శాఖలో 17,516 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంటు. పరీక్షలు నిర్వహించింది జూన్ 2023లో, ఫలితాలు వచ్చింది అక్టోబర్ 4, 2023. కానీ అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది. కాబట్టి పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం మొత్తం 17,516 పూర్తయింది మొత్తం కేసీఆర్ గవర్నమెంట్లోనే. కానీ ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ రోజు మేము ఆ కాయిదాలు ఇవ్వలేకపోయినాం. ఇవాళ ఆ కాయిదాలు ఈయన ఇచ్చి నేనిచ్చిన ఉద్యోగాలని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. స్టాఫ్ నర్సులు 5,204 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చింది డిసెంబర్ 2022. పరీక్షలు నిర్వహించింది ఆగస్ట్ 2, 2023. అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ పూర్తయినాయి. రిజల్ట్ ఎప్పుడు వచ్చింది కాకపోతే డిసెంబర్ 23, 2023. అంటే డిసెంబర్ 7 నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఒక 16 రోజుల తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చినాయి. ఈరోజు అవి నేను ఇచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. అదే మాదిరిగా ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులు 587 పోస్టులు ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ 2023లో పరీక్ష పూర్తవుతే ఫలితాలు ఆగస్ట్ 7, 2023 వచ్చినాయి. కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల వాటికి మేము నియామక పత్రాలు అందజేయలేకపోయినాం. ఇవాళ 587 కూడా నేను ఇచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఏదైతే 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తుండో దాని యొక్క పూర్తి వివరాలు ఇది నేను మీకు అందజేస్తాను. 32,517. ఈ లెక్క ఎందుకు చెప్తా ఉన్నా మీకంటే, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1,60,083 ఉద్యోగాల భర్తీ పూర్తి చేసినాం, పత్రాలు ఇచ్చినాం, వాళ్ళందరూ ఇప్పుడు జీతాలు కూడా తీసుకుంటా ఉన్నారు. వాటితో పాటు ఈ 32,517 ఉద్యోగాలు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినాయి. అంటే మొత్తం కలిపితే 1,92,600 పైచిలకు ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే భర్తీ పూర్తయినాయి. ఇది కాకుండా